ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు పిలుపు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. జంతర్ మంతర్ దగ్గర భారీగా భద్రతా దళాలు మోహరించడం జరిగింది. 5,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ కెనాల్లను సిద్ధం చేశారు. ఉద్రిక్తతలు చెలరేగితే వాటిని వాడబోతున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సీజేపీ నిరసన నేపథ్యంలో 5 మెట్రో స్టేషన్స్ మూసివేసింది. మరోవైపు కీలక ప్రాంతాల్లో బారిగేడ్లను ఏర్పాటు చేయడంతో పాటుగా వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. ఇటు చలో పార్లమెంటు ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి అనుమతి తీసుకోలేదంటున్నారు ఢిల్లీ పోలీసులు. హై సెక్యూరిటీ జోన్ వైపు ర్యాలీని అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. ఇక జంతర్ మంతర్ దగ్గరకు చేరుకుంటున్నారు పలువురు నేతలు కూడా. ఈ రోజు చలో పార్లమెంట్లకైతే సీజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. హై సెక్యూరిటీ జోన్ వైపు ర్యాలీని అనుమతించవని పోలీసులు అంటున్నారు. ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. సీజేపీ చలో పార్లమెంట్ పిలుపుతో ఢిల్లీలో హై అలర్ట్ అయితే నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఈ రోజు పార్లమెంటు ముట్టడికి ర్యాలీగా బయలుదేరాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే ముందస్తు పర్మిషన్ లేకపోవడంతో ఎవరిని కూడా అనుమతించమనేది కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ర్యాలీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఎటువంటి అనుమతులను తీసుకోలేదు. అదేవిధంగా ఎవరిని కూడా ఇప్పుడు అనుమతించే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు ఢిల్లీకి రాకూడదు అనేది కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే విద్యార్థులు భారీ సంఖ్యలో వస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న మెట్రో స్టేషన్స్ అయితే సెంట్రల్ ఢిల్లీకి సంబంధించిన మెట్రో స్టేషన్స్ పటేల్ చౌక్ కావచ్చు, లేదా జంతర్ మంతర్ రైల్వే స్టేషన్ కావచ్చు, జన్పత్ స్టేషన్, అదేవిధంగా సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్స్ ను, దీంతో పాటు మరికొన్ని మెట్రో స్టేషన్స్ ను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే సెంట్రల్ సెక్రటేరియట్ కు వచ్చే ఉద్యోగులు ఆల్టర్నేటివ్ రూట్ ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి. కీలక ప్రాంతాల్లో బారిగేట్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ దగ్గరకు పలువురు నేతలు కూడా చేరుకుంటున్నారు. ఈ రోజు సీజేపీ జనతా కాక్రోచ్ పార్టీ అయితే ఈ రోజు చలో పార్లమెంట్కి పిలుపునివ్వడం జరిగింది. హై సెక్యూరిటీ జోన్ వైపు ర్యాలీని అనుమతించబోమంటున్నారు పోలీసులు. ఈ ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. సీజేపీ చలో పార్లమెంట్ పిలుపుతో ఢిల్లీలో హై అలర్ట్ నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే భారీగా జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు పోలీసులు కూడా మనం చూడొచ్చు. అటువైపు ఎవరిని కూడా పంపించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక 5-6 స్టేషన్స్ కూడా మూసివేసినట్టుగా తెలుస్తుంది. ముందస్తు జాగ్రత్తగా 5 మెట్రో స్టేషన్లు కూడా ఢిల్లీలో మూసివేసినట్టుగా తెలుస్తుంది. కీలక ప్రాంతాల్లో భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ కూడా ఎటువంటి అనుమతులు లేవని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు పలువురు నేతలు కూడా. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాలపు సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చలో పార్లమెంటు పిలుపుతో ఢిల్లీలో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. పలువురు నేతలు కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది. హై సెక్యూరిటీ వైపు ఉన్నటువంటి రోడ్ల వైపు ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే మరోవైపు సీజేపీ పార్టీ ఏదైతే ర్యాలీ చేస్తుందో దానికి ఎటువంటి అనుమతులు లేవు అంటూ కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 5 మెట్రో స్టేషన్స్ కూడా అక్కడ మూసివేయడం జరిగింది. కీలక ప్రాంతాల్లో భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి బందోబస్తు చేస్తున్నారు పోలీసులు.